నమస్తే ఫ్రెండ్స్. మామూలుగా కుక్కలు ఎందుకు మరుగుతాయి? కుక్కలు ఎందుకు మరుగుతాయి? తమ కంటే జర ఏదైనా భారీగా కనిపిస్తే, ఆ కుక్కల కళ్ళకు వెరైటీగా కనిపిస్తే కుక్కలు బౌ 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 అని మొరుగుతాయి, ఎంట పడతాయి. సో అట్లనే ఇవాళ కూడా ఒక కుక్క మొరిగింది. ఆ కుక్క ఏం మొరిగింది, దేని గురించి మొరిగింది అంటే మీరే అయినూరి మీకు అర్థమవుతుంది. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. విన్నారు కదా ఏమన్నాడు? ఏమని మొరిగింది ఆ కుక్క? ఏమన్నాడు అని కూడా అనొద్దు నాకు, ఎందుకంటే ఆ మనిషి మీద ఏం అనాలి, మనిషి అనే ధ్యాసలు వస్తలేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదం డిక్షనరీలు కూడా వేయలేదంట. సిగ్గన్న శరమన్న ఏమన్నా ఉండాలి. వయసు పెరిగింది నీకు, ఏమయ్యా బక్క నరసింహులు, వయసు పెరిగింది, మనిషి పెరిగినవు, ఎంటికలు నెరిసినాయి, కానీ బుద్ధి మెదడేం పెరగనట్టుంది నీకు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటవా? ఉందా సిగ్గుశరం? తప్పు కదా. నువ్వు ఈ గడ్డ మీద పుట్టినావు కదా, ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టినావు. మహబూబ్నగర్ జిల్లా అనేది పాలమూరు. ఎట్లా ఉండే పాలమూరు ఎట్లా అయింది తెలంగాణ వచ్చినాక? అసలు నువ్వు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటవా? ఎందుకంటే భయం అవుతుంది ఆ తెలంగాణను చూస్తే మీ పార్టీకి, మీ పచ్చ పార్టీకి. ఎందుకు తెలంగాణ మీద పడుతున్నారు? ఎందుకు తెలంగాణ మీద ఇట్లా మొత్తం విషం చల్లుతున్నారు, విషం గుప్పిస్తున్నారు? ఎందుకు? తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేకపోవడం ఏంటంటే ఆయన, తెలంగాణ అంటేనే ఒక చరిత్ర. డిక్షనరీ అనేది పుట్టక ముందుకే తెలంగాణ పుట్టింది. డిక్షనరీ కంటే ముందే తెలంగాణ పుట్టింది, అందుకే డిక్షనరీలో రాయలేదేమో. నీ బుర్ర తక్కువ తలకాయకు, నీ బుర్ర తక్కువ మెదడుకు అది తెలియదు నీకు. లేకపోతే తెలిసి కూడా ఏమంటారు, చంద్రబాబు నాయుడు మోసే నీళ్లు దాకా అలవాటై చంద్రబాబు నాయుడు మెప్పు కోసం అట్లా మాట్లాడుతున్నావా? ఏమైనా ఉండాలని ఈ వయసు కన్నా నీకైనా. తెలంగాణ అంటే ఏంటిది అనుకున్నావు? ఉత్తగా అనుకున్నావు? ఉత్తగా తెలంగాణ అంటే ఉత్తగా అనుకున్నావా? తెలంగాణ అంటే త్రిలింగ దేశం అంటారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం, ఈ మూడు శివలింగాలు కలిసిన ప్రాంతము త్రిలింగ దేశము. ఆ త్రిలింగ దేశమే కాలక్రమేణా తెలంగాణ అయింది. తర్వాత కాకతీయుల క్రమంలో, కాకతీయుల పరిపాలనలో తెలంగాణ అనే పదం ఎక్కువ, తెలంగాణ తెలంగాణ రాజ్యం అనేది బాగా పాపులర్ అయింది. తర్వాత 1960 స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఒక రాజ్యంగా ఉంది, అప్పటికొక దేశంగా ఉంది. నీ మందమతికి, నీ పచ్చబుద్ధికి తెలియదు కావచ్చు. తెలంగాణ అనేది ఒక రాజ్యాంగం ఉంది, ఆ తర్వాత దేశంగా ఉంది. సైనిక చర్య ద్వారా ఇండియాలో కలిసింది. సుసంపన్నమైన రాష్ట్రం తెలంగాణ. ఆగం పట్టించారు మీరు, మీ పచ్చ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిపి ఆగం పట్టించారు తెలంగాణని. నాశనం చేశారు పచ్చటి తెలంగాణని. ఎట్లా పశువులు కూడా గడ్డి లేక సచ్చేంత గతి చేశారు. ఇప్పుడు మళ్ళీ పచ్చబడుతున్న తెలంగాణని, 10 ఏళ్ళకి పచ్చబడే తెలంగాణని మళ్ళీ మీ చేతిలో తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ లేనిపోని విషయం అంతా చదువుతున్నారా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి. 69లో మొదలైన ఉద్యమము 2014 దాకా సాగింది. ఎందుకు? గీ బుద్ధి దానికోసమే. గీ వద్దురా నాయన మాకని. మళ్ళీ ఈ 2 ఏళ్ళకి మళ్ళీ ఏమో లేచాడుతున్నారు. తెలంగాణ బిడ్డలు అందరూ అనుకుని అయిపోయింది, ఇక మళ్ళీ తెలంగాణ మీద పంజాయి ఇస్తుందాం, తెలంగాణ మీద కన్నేద్దాం అనుకుంటున్నారా? కాదది, మీతోటి కాదు. తెలంగాణ బిడ్డలు ఏం సైలెంట్గా లేరు, గమనిస్తున్నారు అన్ని. ఎందుకు? మన రాష్ట్రంలో మనం ఉన్నాం కదా, ఎందుకు మళ్ళా పంచాయతీలు గించేయాలి అన్నట్టుగా ఉన్నారు. లేచి ఒక్క దెబ్బ పాటు మనం పెడితే సౌండ్ పడేకి మనం వచ్చేస్తా అంటారు, చూసినాం మహేష్ బాబు. అట్లా అవుతుంది. తెలంగాణ వాదం అంటే డిక్షనరీలే లేదంట. డిక్షనరీ ఉట్లేడు ఆయన. తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ భాష, తెలుగు భాష అనేది పుట్టింది ఈడ. మీకు తెలియదు, చాలా తెలియదు. గిలంగి అని మీరెక్కిరిచ్చారు, కానీ త్రిలింగ దేశం తెలంగాణ అంటే. మీ తాతలు పుట్టక తెలంగాణ పుట్టింది. నీకు చదువు రాదు కదా, అందుకే నీకు తెలంగాణ అనే పదం డిక్షనరీలో కనవలే కావచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమంటారా మోసేలో నీళ్ళు తాగుకుంటా ఇట్లా మాట్లాడుతున్నావు కావచ్చు. తప్పది. నువ్వు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ గడ్డకి నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అంటే డిక్షనరీలో లేదా? తెలంగాణ అంటే ఏంటంటే నువ్వు నిత్యం రగులుతున్న కణం, అది అగ్నిపర్వతం అసంటిది, పైకి కనిపించదు. ఒక్కసారి పేరుడు వేలిందంటే బూడిది కూడా దొరకదు. ఏమనుకుంటున్నావు? తెలంగాణ అంటే డిక్షనరీలో లేదా? తెలుసా నీకు తెలంగాణ అంటే ఏంటిదో? ఈ తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డవే కదా, సిగ్గు లేదా అట్లా మాట్లాడడానికి? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? సోయిలో లేవా? గంజాయి గిట్ల తాగిపోయి మాట్లాడుకుంటున్నావా? నువ్వు ఉన్న జాగేంటి? నువ్వు మాట్లాడే సందర్భం ఏంటి? పచ్చ పార్టీ మహానాడు కార్యక్రమంలో పార్టీని ఎట్లా పెంచుకోవాలి, ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలి, గిది మాట్లాడుకో. కానీ తెలంగాణ మీద విషయం కాకూడేందివా? పొద్దున్న లేచి తెలంగాణ మీద విషయం కాకూడేనా?
తెలంగాణ అంటే ఎవరు? మన అమ్మ లాంటిది, నీకు కూడా అమ్మ లాంటిది. నువ్వు తెలంగాణ అంటే మీ అమ్మనన్నట్టే, తెలంగాణ బిడ్డలు అందరూ అమ్మనన్నట్టే. తెలంగాణను ఎవరు ఏమన్నా తప్పవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రేమగల్ల రాష్ట్రం, ప్రేమగల్ల గడ్డ. ఇది ప్రేమనే ఇస్తుంది ఫస్ట్. తెలంగాణ కోపాన్ని తట్టుకోలేరు ఎవరు తట్టుకోలేకపోయారు. మంచి మంచి మహామౌలే కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని తెలంగాణ గడ్డకు, తెలంగాణ బిడ్డలకి తప్పైందని చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పు.